గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జూన్ మాసంలో సింహరాశిలో జన్మించిన ఆడవారికి మగవారికి ఎలా ఉండబోతుందో క్లియర్గా సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. సింహరాశి వారికి ప్రస్తుతం శని 8వ ఇంట్లో ఉండటం వల్ల అష్టమ శని జరుగుతుంది. అయినప్పటికీ ఈ మాసంలో అధిక గ్రహ అనుకూలతల వల్ల అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అయితే ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే మిగిలిన 2 నక్షత్రాల వారి కంటే కూడా ఎవరైతే మఖ నక్షత్రంలో జన్మించారో వారు 7వ తారీఖు నుండి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయండి. సూర్య భగవానుడు 11వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఈ నెల 15వ తారీఖున. కాబట్టి ఎవరైతే వృత్తి వ్యాపారాలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారిలో నాయకత్వ లక్షణాలు, ధైర్య సాహసాలు అనేవి పెరుగుతాయి. కావున ఉన్నతాధికారుల నుండి గుర్తింపు లభించటం కానీ, ప్రశంసలను అందుకోవటం కానీ చేస్తారు. ఎవరైతే ప్రమోషన్ కోసం, జీతంలో పెరుగుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి పై అధికారులతో కావచ్చు, మేనేజర్లతో కావచ్చు, సూపర్వైజర్లతో కావచ్చు ఈ మాసంలో చర్చలు పెట్టుకోవచ్చు. బుధుడు 11వ ఇంట్లో జూన్ 6వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు ఉంటాడండి. కాబట్టి కమ్యూనికేషన్కి సంబంధించిన ఏ పనైనా సరే సానుకూలంగా ఉంటుంది, అంటే అనుకూలంగా ఉంటుందండి. అంటే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం కానీ, ఉద్యోగ మార్పు కోసం కానీ ప్రయత్నాలు చేస్తున్నారో, లేదా గతంలో ఏదైనా సమస్యలు ఉన్నా చర్చలు పెట్టుకోవాలి అనుకున్నా ఈ మాసం అనేది 6వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులను కూడా ఈ మధ్య సమయంలో సకాలంలో పూర్తి చేసే అవకాశాలు ఉంటాయి. కానీ కుజుడు 1వ ఇంట్లో ఉన్నాడండి, సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి ధైర్యం పెరుగుతుంది, మీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఆవేశంలో నిర్ణయాలను తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే కుజుడు యొక్క స్థానం వల్ల మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. కుజుడు ఇచ్చే ధైర్యం వల్ల ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి కానీ, లేదా పై అధికారులతో మాట్లాడే విషయంలో కానీ మీకు అనుకూలంగా ఉంటుంది. కానీ అదే సమయంలో ఆవేశాన్ని కూడా పెంచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ఆవేశం వల్ల, కోపం వల్ల, మాట తీరు వల్ల చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. అయితే మీ పనితీరుకైతే చక్కటి గుర్తింపు అయితే ఈ మాసంలో లభిస్తుంది. శని 8వ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా మాత్రం పూర్తిగా అనుకూలించదండి, సాధారణమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. వీలైనట్లయితే సింహరాశి జాతకులు వారి జాతకానికి సంబంధించినటువంటి రుద్రాక్షను ధరించడం మంచిది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కుజుడు, కేతువు ఈ 2 గ్రహాలు కూడా సింహరాశిలో ఉన్నాయి. కాబట్టి మీలో శారీరక శక్తి అనేది పెరుగుతుందండి. గతంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా అవి పూర్తిగా తొలగిపోకపోయినా కాస్త కోలుకోగలుగుతారు. అయితే ఎన్ని గ్రహాలు అనుకూలించినప్పటికీ కూడా శని 8వ ఇంట్లో ఉన్నాడు, అననుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా జూన్ 25వ తారీఖు తర్వాత నుండి జూన్ మాసం చివరి వరకు ఊహించని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా ఒత్తిడి, చిన్న చిన్న గాయాలు అవటం కానీ, జీర్ణక్రియకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, తిన్నది అరగకపోవటం కానీ, తగినంత విశ్రాంతి తీసుకోలేకపోవటం వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడటం కానీ జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యపరంగా మాత్రం ఖచ్చితంగా ఈ అష్టమ శని సమయంలో సింహరాశి వారు తగిన జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ మాసంలో అయితే జూన్ 25వ తారీఖు తర్వాత. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా సింహరాశి వారి గృహంలో శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. శుభ కార్యక్రమాలకు హాజరవటం కానీ, పుణ్యకార్యాల్లో పాల్గొనటం కానీ, గురువు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆదాయం అనేది బాగుంటుందండి. గతంలో మీకు రావాల్సిన డబ్బులు కూడా ఈ జూన్ మాసంలో వచ్చే అవకాశాలు ఉంటాయి.
జూన్ 15వ తారీఖున సూర్యుడు 11వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆర్థిక పరంగా స్థిరంగా ఉంటుంది. ఆదాయ అవకాశాలు లభిస్తాయి. వాహనాన్ని కొనుగోలు చేయడానికి కానీ స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి కానీ ఈ నెల బాగానే ఉంటుందండి. జూన్ 10వ తారీఖు నుండి జూన్ 20వ తారీఖు మధ్య కాలంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో వ్యాపార పరంగా కావచ్చు లేదా భవిష్యత్తు కోసం కావచ్చు, ఈ మధ్య కాలంలో ఉండేటువంటి 10 రోజుల సమయం అనేది పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. అయితే శని 8వ ఇంట్లో ఉండటం వల్ల ఆదాయం బాగున్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ప్రేమకారకుడైనటువంటి శుక్రుడు 10వ ఇంట్లో ఉంటాడు ఈ నెల ప్రారంభంలో. కాబట్టి కుటుంబ సభ్యులతో బంధాలు అనేవి బలపడతాయి. స్నేహితులను కలుసుకోగలుగుతారు. శుభ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశాలు ఉంటాయి. గతంలో మీతో గొడవ పడిన వారు కావచ్చు, మీరు గొడవ పడిన వారు కావచ్చు, ఎవరైతే బంధువర్గీయులు ఉంటారో వారితో గతంలో మీకు వారికి సంబంధం బాగోలేకపోయినా ఈ మాసంలో మాట్లాడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. గురువు 11వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్ళటం కానీ, వినోదయాత్రలు చేయటం కానీ, బంధువుల ఇంటికి వెళ్ళటం కానీ చేస్తారు. కుజుడు కేతువు సింహరాశిలోనే ఉంటారండి. కాబట్టి మీలో నాయకత్వ లక్షణాలు వస్తాయి. కుటుంబంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే చక్కబెట్టుకోగలుగుతారు. రాహు 7వ ఇంట్లో ఉండటం వల్ల 7వ ఇల్లు అనేది భాగస్వామ్యానికి సంబంధించినటువంటి గృహం అండి. కాబట్టి జీవిత భాగస్వామి సంబంధంతో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా మిగిలిన గ్రహస్థానాలు అనేవి మీకు అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి కుటుంబ పరంగా ఓవరాల్గా అయితే సంతోషకరమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు. విద్యాపరంగా చూసుకున్నట్లయితే అంటే ఎవరైతే సింహరాశిలో జన్మించి చదువుకుంటున్నారో వారి విషయం చూసుకున్నట్లయితే బుధుడు 11వ ఇంట్లో ఉంటాడండి జూన్ 6వ తారీఖు నుండి 22వ తారీఖు మధ్య కాలంలో. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది, ఆసక్తి పెరుగుతుంది, చదువుకోవాలి అనేటువంటి కోరిక పెరుగుతుంది. అయితే జూన్ 22వ తారీఖు తర్వాత నుండి పిల్లలలో సోమరితనం అనేది పెరుగుతుందండి. టీవీలు చూడటం కానీ, ఫోన్లు చూడటం కానీ, సినిమాలు చూడటం కానీ, ఆటలు ఆడటం కానీ ఇలాంటి వాటిపైన ఆసక్తి పెరుగుతుంది. కానీ బుధుని యొక్క స్థాన మార్పు తర్వాత జూన్ 22వ తారీఖు నుండి ఈ నెల చివరి వరకు పిల్లల విషయంలో విద్యార్థులు చదువుకునేటువంటి విద్యార్థులు చదువుని నిర్లక్షణ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో లేదా ఇంటర్వ్యూలకి హాజరవ్వాలి అనుకుంటున్నారో వారికి జూన్ 6 నుండి జూన్ 22వ తారీఖు మధ్య కాలం అనేది అత్యంత అనుకూలంగా ఉంటుంది. మిగిలిన సమయంలో మీరు అనుకున్న దానికంటే తక్కువ ఫలితమే అందవచ్చు. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విస్తరణకు కానీ, పెట్టుబడులకు కానీ లేదా కొత్త స్టాక్ కొనుగోలు చేయడానికి కానీ జూన్ 10 నుండి 20వ తారీఖు మధ్యకాలం అనుకూలం అండి. అయితే నేను వీడియో స్టార్టింగ్ నుంచి చెప్పేది ఒకటేనండి, ఎన్ని గ్రహాలు మీకు అనుకూలించినప్పటికీ కూడా ముఖ్య గ్రహం అయినటువంటి శని 8వ ఇంట్లో ఉన్నాడు, 8వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఆర్థిక నిర్ణయాలను తీసుకునే విషయంలో మీకు అక్కడ అననుకూలతలు కనిపించలేనప్పటికీ కూడా మీ వంతు మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. పరిహారాల విషయానికి వస్తే వీలైతే సింహరాశి జాతకులు జాతకానికి సంబంధించినటువంటి రుద్రాక్షను ధరించడం, అలాగే శనికి సంబంధించినటువంటి వస్తువులు నువ్వుల నూనెను కానీ, గొడుగును కానీ, చెప్పులను కానీ, నీలం రంగు వస్తువులను వస్త్రాలను కానీ లేదా నలుపు రంగు వస్తువులను వస్త్రాలను కానీ ఎవరికైనా దానంగా ఇవ్వండి. దానం ఇవ్వలేని పరిస్థితుల్లో కనుక ఉన్నట్లయితే ఆదివారం నాడు సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. దానివలన ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విద్యా విషయంలో కూడా ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది.